హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ద మోస్ట్ వెయిటెడ్ చావా మూవీకి చూడడానికి వెళ్తున్నాం. ఎంత వెయిట్ చేసినంటే అసలు నా లాస్ట్ మూవీ కల్కి అయితే ఇప్పుడు మళ్ళీ చావా మూవీకి వెళ్తున్నా. వెరీ అంటే వెరీ 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 మచ్ ఎక్సైటెడ్ అనమాట. మూవీ వచ్చేసి 12:20, కాకపోతే మేము అక్కడ చేరుకునే టైంకి ఆల్రెడీ 12:15 అవుతుంది. ఇంకా 5 minutes ఉంది. తొందరగా పార్కింగ్ చేసేసి ఇక్కడ లేట్ అవుతున్నామేమో అనేసి ఇంకా తొందరగా వెళ్ళిపోయినాం. ఇంకా వెళ్ళి టికెట్ కౌంటర్లో టికెట్ తీసేసుకున్నాం. యాక్చువల్లీ ముందే బుక్ చేసుకునే కానీ కుదరలేదు. సో ఇక్కడైతే మా తమ్ముడు గారిని చెక్ చేసేస్తున్నారు. నెక్స్ట్ అక్కడికి వెళ్తే ఏదో సమ్మర్ కూపన్ అంట, అది కూడా రాసేసినాం. ఆ తర్వాత ఇంకా థియేటర్ లోపలికి ఎంటర్ అయినాం. తీరా చూస్తే సినిమా 12:30కి స్టార్ట్ అని తెలిసింది. థ్యాంక్ గాడ్, ఫస్ట్ నుంచి మిస్ అవ్వలేదని ఒక ఇది ఉంది. అసలు అర్థం కాలేదు ఏంటంటే ఇంత గొప్ప హీరోల గురించి మన టెక్స్ట్ బుక్లో మనకెందుకు చెప్పలేదని ఎంత బాధేసిందంటే, లిటరల్గా మూవీ చూసిన తర్వాత ఎవరెవరూ రెవల్యూషన్ గురించి ఉంటుంది, కానీ మనోళ్ళు చేసిన త్యాగాల గురించి ఇవన్నిటి గురించి ఎవ్వరు మాట్లాడరు. ఎవరేంది అసలు మనమే మాట్లాడుకోము. ఈ సినిమా చూసిన తర్వాత మన హిస్టరీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు చాలా ఉంది. అండ్ అసలు ఈ సినిమా తీయకపోతే మనకు శంభూరాజ్ మహారాజ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఎన్ని త్యాగాలు చేశారనే తెలియకపోతుండే. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఒకే ఒకటి అనిపిస్తుంది, హిందూగా పుట్టినందుకు మస్తు గౌరవపడుతున్నామని. అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ మరాఠాస్ వేరే లెవెల్. ఈ సినిమాని ప్రతి ఒక్క హిందువే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ కూడా చూడాలని మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకుంటున్నా. చెప్పాలనుకుంది జై భవానీ, జై శివాజీ, హర హర మహాదేవ్. తప్పకుండా సినిమాని మాత్రం చూడండి. ఈరోజుతో వ్లాగ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.